వైసీపీ నేతలు తిరుమలను టార్గెట్ చేసి అసత్య ప్రచారాలు చేస్తున్నారని టీటీడీ పాలక మండలి సభ్యుడు భానుప్రకాష్ రెడ్డి ఆరోపించారు. రాజకీయంగా కూటమి ప్రభుత్వాన్ని ఎదుర్కోలేకే కక్ష రాజకీయాలకు పాల్పడుతున్నారని మండిపడ్డారు. తాడేపల్లిలో ఉన్న జగన్ తిరుమల 7 కొండలపైకి అనకొండలను పంపిస్తున్నారని ధ్వజమెత్తారు. ఎన్ని అనకొండలు వచ్చినా ఆదిశేషుడి ముందు తోక ఆడించలేరని విమర్శించారు. తాను టీటీడీలో అవినీతి చేయలేదని, కాణిపాకం వచ్చి ప్రమాణం చేస్తానని, టీటీడీలో కమిషన్లు తీసుకోలేదని భూమన కరుణాకర్ రెడ్డి ప్రమాణం చేస్తారంటూ ఛాలెంజ్ విసిరారు. వైసీపీ నేతలు చిల్లర రాజకీయాలు మానుకోవాలని భానుప్రకాష్ రెడ్డి హితవు పలికారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు వైసీపీ జెండాని పెరికేసి వారి ఫ్యాన్ రెక్కలు ఇరిచేసి వారి రాజకీయ నిరుద్యోగులుగా 2024లో వారిని మిగలబెట్టారు. వాళ్ళ స్థానం అది. పార్టీ జెండా తీసేసిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు ఏ అజెండా లేకుండా టార్గెట్ తిరుమలగా వైసీపీ నాయకులు పనిచేస్తున్నారు. తాడేపల్లి ప్యాలెస్ నుంచి కొన్ని అనకొండల్ని 7 కొండలపైకి వదిలాడు జగన్మోహన్ రెడ్డి. ఎందుకంటే ఒక హిందూ వ్యతిరేక ప్రభుత్వం 2019 నుంచి 2024 వరకు ఆంధ్రప్రదేశ్లో రాజ్యం ఏలింది. అధికారంలో ఉన్నప్పుడు హిందూ దేవతా విగ్రహాలపైన దాడి, హిందూ దేవాలయాలపై దాడి, పవిత్ర రథాలపై దాడి, మొత్తం దాడి. అధికారం కోల్పోయినా కూడా రాజకీయంగా మమ్మల్ని ఎదుర్కొనే ధైర్యం లేక, అంశం లేక, రాజకీయంగా మా ఎన్డీఏ కూటమి చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, మాధవ్ గారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అభివృద్ధి ప్రదేశ్గా ముందుకు తీసుకుపోతుంటే ఓర్వలేక ఏడ్చుకుంటూ టార్గెట్ తిరుమలగా పనిచేస్తున్నారు. తిరుపతిలో కొత్త జేమ్స్ బాండ్ వచ్చాడు. ఏదేదో పట్టుకుంటాడు, ఏదేదో మాట్లాడతాడు. మేము చిన్నప్పుడు చూసేవాళ్ళం జేమ్స్ బాండ్ 007, గూఢాచారి 001. తిరుపతి ప్రజలు వారికి దాదాపు 60,000 ఓట్ల పైచిలుకుతో ఓడిస్తే కూడా ఒక జేమ్స్ బాండ్ మార్గం తయారైపోయి దీన్ని పట్టుకున్నానని చెప్పి నిన్న తెల్లారి ఒక వార్త రావడం జరిగింది వాళ్ళ పాంప్లెట్లో, సాక్షి పేపర్లో. కానుకలు గోవింద పరకామంలో దొంగలు పడ్డారు, రూపాయల 1 కోటి విలువైన బంగారు వెండి కాసులు చోరీ. ఇది వాళ్ళ పాంప్లెట్, అదే వాళ్ళ పేపర్లో వచ్చినటువంటి న్యూస్. అయ్యా కరుణాకర్ రెడ్డి గారు, నేను ఒకటే అడుగుతున్నా మిమ్మల్ని, ఇది ఏదో నిన్నేదో మిమ్మల్ని జేమ్స్ బాండ్ నిన్ను ఎత్తికి తీసినట్టు, గూఢాచారి దాని మీద వాళ్ళ వేగులు వాళ్ళంతా దాని మీద పరిశోధన చేసి ఇన్ఫర్మేషన్ ఇచ్చినట్టు నిన్నంతా వాళ్ళ నాయకులంతా తాడేపల్లి ప్యాలెస్ నుంచి ఒకరు, విజయవాడ నుంచి ఒకరు, ఒక్కొక్క స్థానాల నుంచి ప్రెస్ మీట్లు పెట్టి మా ప్రభుత్వం మీద, ఎన్డీఏ కూటమి మీద దాడి చేశారు. అదైపోయింది ఇదైపోయిందని. 13/1/2021లో తిరుమల శ్రీవారి పరకామంలో చేతివాటం, ఈనాడు శ్రీవారి పరకామంలో బంగారు బిస్కెట్ చోరీ, కాంట్రాక్ట్ ఉద్యోగి అరెస్ట్. మిత్రులారా, జ్యోతి, కరుణాకర్ రెడ్డి గారు ఒకసారి చూడండి, సాక్షి ఏదైతే తాటికైన అక్షరాలతో రాశారో ఆ రోజు మీ పేపర్లో రాసినట్టు శ్రీవారి పరకామంలో అవుట్ సోర్సింగ్ ఉద్యోగి చేతివాటం పట్టుకున్న విజిలెన్స్ పోలీసులు. చదివారు ఇది? 11 నెలల ముందు ఉన్నటువంటి వార్తని ఏదో నిన్నే జరిగినట్టు దాని మీద అంతా హడావిడి. వెల్లంపల్లి శ్రీనివాస్ గారు ఒక పక్క, ఆయన గోవర్ధన్ రెడ్డి ఒక పక్క, పెద్ద ఆయన ఒక పక్క. తిరుమల మొత్తం దోచుకునేశారు. ఎన్డీఏ కూటమి వచ్చినాక భద్రత లేదు. ఏం భద్రత లేదయ్యా? 13 రాశారు కదా.